హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మొత్తానికి ఈరోజు మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. పూర్తిగా వాలంటరీ వ్యవస్థ మీద పూర్తిగా కన్క్లూజన్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఆ వీడియోని కింద ప్లే చేస్తాను, మీరు ఒకసారి బాగా వినండి. అతను ఏంటంటే స్పష్టంగా చెప్పారు, వాలంటరీ వ్యవస్థ అయితే రద్దయ్యే ప్రసక్తి లేదు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇప్పటి వరకు వైసీపీ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి రాజీనామా ఎవరైతే చేశారో చోట కొన్ని విభాగాల్లో ఎక్కడెక్కడైతే మరి ఖాళీలు ఉందో దాన్ని మరలా ఫుల్ఫిల్ చేసి ఇంకా పూర్తిగా సమీక్ష చేసి ఫుల్ఫిల్ చేసి మరలా ఈ వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరిస్తాననేసి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే రాజీనామా చేసిన వాళ్ళకి మరి కష్టమేనండి వాలంటరీ ఉద్యోగం అనేది. అది ఖచ్చితంగా తీసుకోవడం జరగదు అనేసి 100కి 90% అయితే మనకి నిమ్మల రామనాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఆ వీడియోని అతని మాటలు మీరు గమనించండి, నేను కింద వేస్తాను. అంటే పునరుద్ధరించడానికి ఇంకా వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు కాల. అంటే తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని 2 నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అంచేత అది రద్దు అవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము, వ్యవస్థను కొనసాగిస్తాము, అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం. అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు, ఏదో జగన్న సైన్యం అట్లా కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించి మిక్స్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసే ఒక నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని చెప్పడం జరిగింది. సో అది మీరు గమనించండి. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వాలి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు, జై హింద్.